హలో ఆల్ బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈరోజు మనం బౌలర్‌కొచ్చాము. ఇక్కడ బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్ ఉందన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళది. అందుకని ఇక్కడికొచ్చాము నైట్ పార్టీ. పదండి లోపలికెళ్తూ చూపిస్తాను మీకంతా. ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. ఫస్ట్ ఎంట్రీ అవ్వంగానే మనకిక్కడ అన్ని బాల్స్ తోటి వెల్కమ్ చెప్తూ ఉంటాయి. కలర్‌ఫుల్ అన్ని బాల్స్ అన్నీ. ఇక్కడికి రావడం నేను ఇదే ఫస్ట్ టైమ్ అండి. అంటే ఎప్పుడు ఇంతకుముందు వెళ్ళలేదు. సో, చాలా ఫన్ గేమ్స్, చాలా ఫుడ్ ఎంజాయ్ చేశాము, బౌలింగ్ చేశాము, చాలా బాగా ఆడాము. మీకన్నీ చూపిస్తాను. ఫస్ట్ లోపలికి రాగానే కలర్‌ఫుల్ లైట్స్ తోటి భలే మెరిసిపోయింది పార్టీ హాల్ అంతా. ఇక్కడ హైర్ అని రాసుంది కదా! అంటే జాబ్ ఆప్షన్ ఉంది అని చెప్తున్నారు. సరే పదండి ఫస్ట్ అయితే మనము ఏంటి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసేద్దాము. అన్‌లిమిటెడ్ బౌలింగ్ ఉంది. నైట్ పార్టీస్, బర్త్‌డే పార్టీస్ ఉన్నాయి. పిజ్జా అంటే ఫుడ్ కాంబోస్ ఉన్నాయి అని చూపిస్తున్నారు. ఇక్కడ నేను మీకేం చూపిస్తున్నాను అంటే గిటార్ చూపిస్తున్నాను. ఇది ఎక్కడిది? నాకెవరిచ్చారు? గిఫ్ట్, రిటర్న్ గిఫ్టా? లేకపోతే నేను గెలుచుకున్నానా? అసలేంటో మీకు వీడియో చివరి వరకి చూడండి తెలుస్తుంది. ఫస్ట్ అయితే నేనిక్కడ బౌలింగ్ దగ్గరికొచ్చేసాను. నాకు చాలా నచ్చింది. చూసారా ఆ పర్సన్ ఎలా ఏసారో ఫోర్స్‌ఫుల్‌గా ఒక బాల్ తీసుకొని ఇలా మనం విసిరినప్పుడు అక్కడ పెట్టిన పిన్స్ అన్నీ పడిపోవాలన్నమాట. ఇది గేము యాక్చువల్లీ. సో, ఇది అందరికి చాలా మటుకు తెలిసే ఉంటుంది. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం మాత్రమే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ 20 కౌంటర్స్ వరకు ఉంటాయన్నమాట. అంటే ఇలా బౌలింగ్స్ చేసేవి. ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ వాళ్ళ టర్న్ వచ్చే వరకి ఆగాలి. సో, నా టర్న్ వచ్చేసరికి నేను ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటికి ఫుడ్ వచ్చేసింది. సో, ఫుడ్ వరకు వెళ్ళిపోదాం పదండి. పిజ్జాలు, రకరకాల పిజ్జాలు. చీజ్ పిజ్జా, వెజిటబుల్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా చాలా బాగున్నాయి. టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ రోల్స్, పన్నీర్ రోల్స్ చాలా ఫుడ్డు సూపర్‌గా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. నేనైతే ఒక్క పీస్ పెట్టుకున్నాను. హ్యాపీగా తినేసారు. ఫస్ట్ అయితే ఫుల్‌గా తిన్న తర్వాతే ఆటకి వెళ్ళాను. అంతే కదా ఎవరైనా. కాకపోతే ఇక్కడ బర్త్‌డే పార్టీ నేను మీకు చూపించట్లేదు. ఎందుకంటే అందరూ చిన్న పిల్లలున్నారు కదా! నేను నా ఛానెల్‌లో ఎవరిని చూపించనని చెప్పాను కదా మీకు కిడ్స్‌ని. అలాగే పెద్దవాళ్ళని కూడా మాక్సిమం చూపించను. వాళ్ళకిష్టం ఉంటే తప్ప. సో, ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది పిజ్జా మాత్రం. హ్యాపీగా తినేసాను. ఆ ఫుడ్‌ని ఆ క్రంచీగా మష్రూమ్ చాలా బావుంది. నా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ బౌలింగ్ చెయ్యాలి అంటే ఫస్ట్ మన షూ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో, ఇదే షూ ర్యాక్. అన్ని రకాల సైజు షూలు ఇక్కడ ఉంటాయి. మన సైజ్ చెప్తే వాళ్ళు మనకు ఆ షూ ఇస్తారు. మన షూ పక్కన వదిలిపెట్టి ఈ షూ వేసుకొని మనం అక్కడ పిన్స్ దగ్గరికి అంటే బౌలింగ్ దగ్గరికొచ్చి ఆడాలన్నమాట. అది రూల్. ఖచ్చితంగా చేయాల్సిందే. సో, నేనలా తీసుకొని ఇంకా ఒక్కసారి వచ్చి ఆడాను. చూపిస్తాను. చిన్న క్లిప్ యాడ్ చేస్తానిక్కడ చూసేయండి. చాలా సరదాగా అనిపిస్తుంది. అసలు టైమే తెలీదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి ఉంటాయన్నమాట స్లాట్స్. మనం ఎప్పుడైనా బుక్ చేసేసుకోవచ్చు. మనకొక వైపు ఇలా సిట్టింగ్ చైర్స్ ఇస్తూ, అలాగే ఇలా ఆడుకునే బౌలింగ్స్ కూడా ఉంటాయి. చూసారా? బాల్ అలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేస్తది. మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఇన్ని రకాల బాల్స్ ఉన్నాయి కదా! ఇదిగో నేనే ఇక్కడ ఆడుతున్నాను చూసేయండి. సో, ఆ బాల్స్ సైజ్‌ని బట్టి కూడా ఉంటాయి. అంటే కొంచెం బరువు, ఎక్కువ బరువు, మీడియం బరువు అలా అనమాట. సో, అలా మళ్ళీ బాలొచ్చేసింది. మనం ఎంత బరువు లేపగలుగుతామో ఆ వెయిట్ బాల్ తీసుకొని మనము అలా బౌల్ చేయాలన్నమాట. అక్కడ పిన్స్ అన్నీ పడిపోవాలి. ఇది గేమ్. నెక్స్ట్ నా ఫ్రెండ్ ఆడుతుంది. సరే పదండి. నా టర్న్ రావడానికి చాలా టైం ఉంది. ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. ఇది ఏంటి? ఎలా ఉంది? ఎక్కడెక్కడ ఏమున్నాయి? ఇందులో మోర్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. బౌలింగ్ గురించి చెప్పాలంటే హై క్వాలిటీ బౌలింగ్ లేన్స్ ఉంటాయి. డిజిటల్ స్కోరింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. కిడ్స్, అడల్ట్స్‌కి వేరు వేరు బాల్స్ ఉంటాయి. షూ మనకి రెంట్‌కిస్తారు. అంటే రెంట్‌కి తీసుకోవచ్చు. లేకపోతే ఇలా బర్త్‌డే పార్టీ పెట్టిన వాళ్ళు వాళ్ళే పే చేస్తారు. ఇంకా నైట్ టైమ్స్ అయితే మంచి మ్యూజిక్ ఉంటుంది. డీజే మ్యూజిక్ తోటి చాలా ఫన్ గేమ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ తోటి పోటాపోటీగా ఆడితే అసల చాలా ఎంజాయ్ చేసేయొచ్చన్నమాట. ఇక్కడ కిడ్స్ గేమ్స్ వేరే ఉంటాయి. పెద్దవాళ్ళకి వేరే గేమ్స్ ఉంటాయి. ఇంకా పక్కన బార్ ఉంటుంది. తర్వాత ఈ సైడ్‌కి ఫుడ్ ఉంటుంది. ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. అసలు
మనము వస్తే మార్నింగ్ వస్తే ఎంతసేపైనా ఇక్కడ ఆడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాంబో తీసుకుంటే మాత్రము. ఇలా ఎవరైనా బర్త్‌డే పార్టీకి మనకి ఇన్వైట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళే అన్నీ పే చేస్తారు. మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేయొచ్చనమాట బర్త్‌డే పార్టీని. బౌలరీలో ఓన్లీ బౌలింగ్ మాత్రమే కాదు, వీడియో గేమ్స్ ఉంటాయి, రేసింగ్ గేమ్స్ ఉంటాయి, క్లా మెషిన్స్ ఉంటాయి, టికెట్ గేమ్స్ ఉంటాయి. పిల్లలకి చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. గేమ్స్ ఆడితే టికెట్లు వచ్చి చిన్న చిన్న గిఫ్ట్‌లు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా మనకు అవైలబుల్‌గా ఉంటుంది. ఫుడ్ వచ్చేసి పిజ్జా, బర్గర్, చికెన్ వింగ్స్, ఫ్రైస్, సాఫ్ట్ డ్రింక్స్. ఫ్యామిలీగా టైమ్ స్పెండ్ చేస్తూ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చనమాట ఇక్కడ. ఈ ప్లేస్‌లో కిడ్స్ బర్త్‌డే పార్టీ ప్యాకేజీలుంటాయి. కార్పొరేట్ టీమ్ బిల్డింగ్స్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ పార్టీస్, ప్రైవేట్ పార్టీ రూమ్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ముందుగా 2 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అవర్స్ ప్రకారము చార్జ్ చేస్తారు డబ్బులు. సో, షూకి రెంట్ వేరే ఉంటుంది. వీకెండ్‌లో రష్ ఎక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే టైం మనకి సేవ్ అవుతుందనమాట. ఇది అండి యాక్చువల్లీ. సో, ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే కిడ్స్ గేమ్స్ ఏంటి? ఏమేమున్నాయి? అనేది ఇలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలా రకరకాల ఫన్ గేమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు కారు డ్రైవ్ చేసినట్టు, ఫిషింగ్ చేసినట్టు, బాల్స్ త్రో చేసినట్టు, ఇంకివి ఫిజికల్‌గాను బావుంటాయి. అలాగే మనము మైండ్ పెట్టి ఆడే గేమ్స్ కూడా చాలా ఉంటాయి. నేనైతే చాలా గేమ్స్ ఆడాను. మనకి ఇక్కడ ఆడుకోవడానికి ఒక ప్లే కార్డ్ కూడా ఉంటుంది. ఇదేనండి మనం ఇక్కడికొచ్చే మన పాయింట్స్ ఎంత స్కోర్ చేసామో చెప్పి, మనకు నచ్చిన గిఫ్ట్ తీసుకోవచ్చన్నమాట. అంటే టాయ్స్ తీసుకోవచ్చన్నమాట. సో, ఫస్ట్ ఇక్కడికి రావాలంటే మనం ముందు పాయింట్స్‌ని గెయిన్ చేసుకోవాలి. పదండి ఇదిగే ప్లే కార్డ్. సో, దీన్ని పట్టుకొని మనము గేమ్స్ ఆడుకోవచ్చు. ఏ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్ దగ్గర స్వైప్ చేసి అందులోంచి కొన్ని ఆహ్, ఇలా పాయింట్స్ కట్ చేసుకుంటుంది. చేసుకొని మనకి ఆడడానికి అలో చేస్తుందనమాట. సో, ఇక్కడ మీకు కొన్ని గేమ్స్ చూపిస్తున్నాను చూసేయండి. నిజంగా చెప్పాలంటే ఇది చిన్న పిల్లలకి ఒక రంగుల ప్రపంచం అనే చెప్పొచ్చు. అన్ని రకాల కలర్‌ఫుల్ లైట్స్ తోటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ గేమ్స్ అసలు మనము ఖచ్చితంగా గెలవాలి. ఏదో ఒకటి ఇక్కడి నుంచి పొందాలి గిఫ్ట్ అనే పట్టుదలతోటి ఆడతారు. ఇక్కడ ఇది చూసారా? ఇది వన్ టైమ్ స్పిన్ అనమాట. ఇలా స్పిన్ చేసినప్పుడు 1000 టికెట్స్, 25 టికెట్స్ అలా నౌ మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ బేబీకైతే 1000 టికెట్స్ వచ్చాయి. చాలా ఫుల్‌గా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నిజంగా అసలు. అంతే కదా! పిల్లలు ఏదైనా సాధించారంటే వాళ్ళ ఫేస్‌లో అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో నాకైతే నిజంగా చూసి చాలా హ్యాపీ అనిపించింది. చాలా గిఫ్ట్ టాయ్స్ గెలుచుకున్నారు తను. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ మీ అందరికీ నేను ఎంత బాగా పాయింట్స్ గెలుచుకున్నానో, నా హ్యాపీనెస్ ఇక్కడే మీకు కనిపిస్తుంది. సో, పదండి ఇంకా మీకు కొన్ని గేమ్స్ చూపిస్తాను. ఇదొచ్చేసి మనం బాల్స్ ఇలా వెయ్యాలనమాట. మ్యూజిక్ వస్తా ఉంటది. అప్పుడు అన్ని బాల్స్ తగులుకుంటూ వెళ్తే అక్కడ మనకి పాయింట్స్ అన్నీ స్కోర్ అవుతా ఉంటాయి. ఇదొచ్చేసి కారు ఇలా చాలా ఫన్‌గా ఉంటుంది. రియాలిటీగా ఉంటుందనమాట. అంటే 3డీ లాగా మనం కూడా నిజంగా డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయిపోతాము. అలా అప్ అండ్ డౌన్ లాగా ఇలా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా! సో, నేను స్కోర్ చేసిన పాయింట్స్ తోటి గిటార్ అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది గిటార్. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ మరి.